ముఖ్య అతిథిగా సుప్రీం సీజే వద్దు, చీఫ్ జస్టిస్ వద్దు. అందరు కోరుకుంటారు, అరే చీఫ్ గెస్ట్గా రావాలే చీఫ్ జస్టిస్ అనుకుంటారు. ఎందుకు తెలుసా? ఇక ఆయన మించిన ఆయన లేడు కదా ఈ దేశంలో. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ఇంకా ఆయన తర్వాత ఎవరు లేరు అని అనుకుంటాం మనం మామూలుగా. నియమించేది రాష్ట్రపతి అయినప్పటికీ కూడా, కొలీజియం సుప్రీంకోర్టు కొలీజియం అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే ఇంకా ఆయనే పెద్ద, ఆయన ఇచ్చిందే తీర్పు, ఆయన చెప్పిందే వేదం, ఆయన మాటే శాసనం, ఈ టైప్ మనం అనుకుంటుంటాం. ఆయననే కొన్ని కింద మీద వ్యాఖ్యలు చేసిండు. చివరికి పిల్లలకు సంబంధించినటువంటి జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఆ జెన్జీ ఉద్యమంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు లేదా కొన్ని పోలీసుల దాష్టికాల్ని వీడియో రూపంలో చూపిద్దామని ప్రయత్నం చేస్తే మాకంత తీరిక లేదు, మేము ఇప్పుడే చూడం, అది స్టార్టింగ్ దశలోనే చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి, ప్రారంభ దశలోనే చూడాల్సిన అవసరం లేదని చెప్పి, మాకంత టైం లేదు అని చెప్పి, కొంత ఇంకా అంటే ఆల్రెడీ అగ్గి మీద గుగ్గిలం అంటారు దాన్ని, ఆల్రెడీ కొంత మండుతున్నారు. బొద్దింకలతో పోల్చిండు చీఫ్ జస్టిస్ ఈ దేశ యువతని అని చాలామంది తమకు తాము ఆపాదించేసుకొని విపరీతమైనటువంటి ఒక సోషల్ మీడియా ఉద్యమం తీసుకొస్తే, పైగా దాని మీదకెళ్ళి గుగ్గిలం చల్లితే ఇంకా బుస్సు అంటది, ఇంకా పొగ బయటకు వస్తుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. అగ్గి మీద గుగ్గిలం అంటే ఇదే. ఇంకా ఎక్కువ చేసిండు, నాకు అంత ఓపిక లేదు లేదా ఇప్పుడు అంత తీరిక లేదు, మా టైం వేస్ట్ చేయకండి అని చెప్పగానే ఇంకా తిక్కలేసింది. అందుకే వీళ్ళు ఏం చేశారంటే చివరికి స్నాతకోత్సవాలు అంటే మీకు తెలుసు కదా, కాన్వకేషన్ కార్యక్రమాలకి ఆల్రెడీ ఫిక్స్ అయినటువంటి ఒక ప్రోగ్రాంలో కూడా రద్దు చేసుకున్నారు. అదేంటంటే ఇగో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వాళ్ళు ఆల్రెడీ ప్రోగ్రామ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వాయిదా వేసుకున్నారు. ఎటు పోయి ఎటు వస్తుందో ఎందుకో, దేశ ప్రజలు కానీ యువత కానీ ఎటుటో ఉన్నది, ఈ టైంలో మేము సీజన్ తీసుకొచ్చి పెడితే మళ్ళీ ఇది ఎటుపోతుందో అని. అందుకే ఇగో స్నాతకోత్సవానికి అసలు ఆయన ఆహ్వానించొద్దుంటూ నల్సార్ వీసీ రిజిస్ట్రార్లకు 450 మంది విద్యార్థులు లేక, ఎందుకంటే విద్యార్థులపై దాడి వీడియోలు చూసే తీరిక ఆయనకు లేదు. అసలు విద్యార్థులకు సంబంధించినటువంటి ఇష్యూని, వాళ్ళ పైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి వీడియోలు చూసే ఓపికనే తీరికనే ఆయనకు లేదు. ఇంకెందుకు పిలుస్తారు ఆయనను? అవసరం లేదని ఒక 450 మంది విద్యార్థులు లెటర్ రాశారు. ఎవరికి? నల్సార్ యూనివర్సిటీ, అట్లే ఆ రిజిస్ట్రార్లకి. అక్కర్లేదు ఆయన మనకని చెప్పి. ఎందుకు? ఇప్పటికే సీజేని చీఫ్ గెస్ట్గా పిలిచి స్నాతకోత్సవాన్ని సైతం, కాన్వకేషన్ను సైతం వాయిదా వేసుకుంటున్న టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అంటూ ఎందుకోసం జరిగింది ఇది మనందరికీ ఎరక. నేను గతంలో కూడా చెప్పిన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, తదనంతరం వచ్చినటువంటి ఉద్యమం, ఆ చివరికి ఆ దాడి జరిగిన మా బాధనన్న, మా పరిస్థితినన్న చూడండి, గమనించండి అని చెప్తే అది మాకు అంత తీరిక లేదని చెప్పిన విధానం. ఈ 2-3 ఏవైతే ఉన్నాయో ఇక వాటి వల్ల మొత్తం కింద మీద అయిపోయింది. ఇక అవసరమే లేదంటారు ఇవాళ. అసలు ఇక దేశ యువత ఇట్లా వ్యతిరేకిస్తుంటే ఇంకా ఆయన ఎన్ని రోజులు సీజేగా ఉంటాడు, ఇంకా ఏం జరుగుతుంది చూద్దాం మనం. త్వరలో జరగనున్న నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను పిలవద్దంటూ 450 మంది విద్యార్థులు ఆ వర్సిటీ ఉపకులపతికి రిజిస్ట్రార్కు లేఖ రాశారు. పైగా అదో నల్సార్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కూడా ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. స్నాతకోత్సవ తేదీ ఇంకా ఖరారు కాలేదని, ముఖ్య అతిథి ఎంపిక ఇంకా చర్చ దశలోనే ఉందని విషయం తమకు తెలుసని, అందుకే అధికారిక నిర్ణయం తీసుకునే ముందే తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ లేఖ రాస్తున్నట్టు అందులోని పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన సందర్భంగా పోలీసుల దౌర్జన్యంపై దాఖలైన పిటిషన్ విచారణలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వివరించిన తీరుపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు. జూలై 20న పార్లమెంటు మార్చి సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆరోపణలు వచ్చాయని, పలువురు నిరసనకారులు గాయపడినట్లు పిటిషన్లో పేర్కొన్నారని, కానీ జూలై 23న జరిగిన విచారణ సందర్భంగా విద్యార్థులపై పోలీసుల దాడులకు సంబంధించిన వీడియోలు చూసేందుకు ఆయన నిరాకరించారని, అందుకు తనకు సమయం లేదని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. నిరసనలకు గల కారణాలను వివరించడానికి న్యాయవాది ప్రయత్నించినప్పుడు ఆయన మాటలను సీజేఐ మధ్యలోనే అడ్డుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. న్యాయ విద్యార్థులకు మరీ ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని పట్టాలు అందుకోబోతున్న బ్యాచ్గా ఇది మళ్ళా నల్సార్ యూనివర్సిటీ న్యాయ విద్యార్థులు లా స్టూడెంట్స్కి వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఇవ్వాల్సినటువంటి, కాన్వకేషన్ ఇవ్వాల్సినటువంటి సందర్భం, ఆ ప్రోగ్రామ్కే వ్యతిరేకిస్తున్నారు అంటే అర్థం చేసుకోండి. తమ ఆందోళన పరిమితమైనదేనని, రాజ్యాంగ హక్కులు, న్యాయం పొందే అవకాశం, సమస్యల పట్ల వివేకంతో స్పందించడం వంటివి వర్సిటీ విలువలని, అట్లే వర్సిటీ తీసుకునే నిర్ణయాల్లో ఆ విలువలు ప్రతిబింబించేలా స్నాతకోత్సవం ఉండాలని అభిప్రాయపడ్డారు. నిరసన తెలుపుతున్న పౌరులపై పోలీసుల క్రూరత్వం గురించి వచ్చిన తీవ్ర ఆరోపణలు తోసిపుచ్చినట్టుగా పేర్కొంటున్న ఒక వ్యక్తి నుంచి తమ డిగ్రీలను స్వీకరించాలంటే నల్సార్లో తాము నేర్చుకున్న విలువలకు విరుద్ధంగా ఉంటుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎవరైతే నిరసన తెలుపుతున్నటువంటి పౌరులపైన పోలీసుల క్రూరత్వం, వాళ్ళ దాష్టికం గురించి మేము అంటే ఆ వచ్చిన ఆరోపణలో తోసిపుచ్చినట్టు పేర్కొంటున్నారు. ఆల్రెడీ తోసిపుచ్చిండు ఆయనే అన్నాడు. అలాంటి వ్యక్తి నుంచి మేము తీసుకోవడం అంటే అని ఇంకా
కొంత ఇబ్బంది పడ్డట్టుగా అయ్యో. కాబట్టి ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఎంపిక విషయాన్ని వర్సిటీ తీవ్రంగా పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారంలోగా తమ వినతిపై స్పందించాలని అభ్యర్థించారు. అయితే ఆగస్టు 2న జరగాల్సింది ఇది. సిజేఐ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ టిస్ ఏదైతే ఉందో 86వ స్నాతకోత్సవం వాయిదా పడడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 2న జరగాల్సిన కార్యక్రమాన్ని అనుకోని పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్లు టిస్ చివరి నిమిషంలో ప్రకటించింది. కారణాలు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అంటే ఇంకా కారణం ఏముంటుంది? అదే అసలు కారణం. అసలు కారణమే అది. ఆయన వద్దనేదే కారణం. ఇంకా ముచ్చటేం లేదాడా. ఆయన అక్కర్లేదు, ఆయన మా గురించి కొంత చులకన చేసి మాట్లాడిండు, అట్లాంటి వాళ్ళు అవసరం లేదు అనే ముచ్చట ఇదంతా కూడా.